అందరికీ హాయ్ అండి. మైసెల్ఫ్ పద్మ. నేను అంతర్వేది నుండి రాజమండ్రిలో జరుగుతున్న డిజిటల్ మహిళా బజార్ ఈవెంట్కి వెళ్తున్నాను. దిస్ ఈజ్ మై జర్నీ. జీవితం ఒక ప్రయాణం లాంటిది. ఎప్పుడో మబ్బులు కమ్ముకుంటాయి, ఎప్పుడో వాన కురుస్తుంది. కానీ ఆ వాన తర్వాత కనిపించే ఈ ఇంద్రధనస్సు మనకు ఒక విషయాన్ని గుర్తు చేస్తుంది. ప్రతి కష్టం తర్వాత ఒక అందమైన వెలుగు వస్తుందనే విషయాన్ని మనకి ఈ ఇంద్రధనస్సు గుర్తు చేస్తుంది. నేను ఈ గోదావరి పైన చూస్తున్న ఈ రంగుల కిరణాలు నాకు ఒక విషయం చెబుతున్నాయి. జీవితం అనేది ఎప్పుడూ ఒకే రంగులో ఉండదు. ప్రతి అనుభవం ఒక కొత్త రంగు తెస్తుంది. ప్రతి ఆగిపోవడం ఒక కొత్తదనానికి దారి తీస్తుంది. ఇది నా అంతర్వేది నుండి రాజమండ్రి వరకు ప్రయాణం మాత్రమే కాదు, నా మనసులోని ఒక కొత్త ఆశా ప్రయాణం కూడా. ఆశతో ముందుకు సాగండి. ప్రతి ప్రయాణం మన జీవితంలో ఒక కొత్త వెలుగు తీసుకువస్తుంది. ఈ అందమైన ప్రయాణంలో నా ప్రక్కన నిలిచిన నా హస్బెండ్కి స్పెషల్ థ్యాంక్స్. చివరికి రాజమండ్రి డిజిటల్ మహిళా బజార్కి అయితే చేరుకున్నాం. దిస్ ఈజ్ మై ఆమ్వే ఆర్గానిక్ ప్రొడక్ట్ షాప్. నాలాంటి ఎంతోమంది మహిళలు తమ ప్రతిభను చాటుకోవడానికి ఇక్కడికైతే వచ్చారు. వాళ్ళ షాప్స్ని అయితే మనం చూడవచ్చు. మిల్లెట్ లడ్డూస్, జ్యువెలరీ అండ్ సారీస్ కలెక్షన్స్, గిఫ్టెడ్ ఐటమ్స్. చూస్తున్నారా, ప్రతి మహిళ తమ ప్రతిభను చాటుతున్నారు ఇక్కడ. డ్రెస్సెస్, ప్రింటెడ్ డ్రెస్సెస్, బుక్స్, సారీస్, ఆర్గానిక్ సోప్స్ అండ్ షాంపూస్, ప్రింటెడ్ సారీస్, ఆర్గానిక్ ప్రొడక్ట్స్, homemade snack items, sarees, printed sarees, eggs, ghee, printed covers, health checkups, brass items, organic products. This is my shop. ఆమ్వే ప్రొడక్ట్స్ గురించి తెలిసిన ప్రతి పర్సన్స్ నా దగ్గర అయితే ప్రొడక్ట్స్ అనేవి పర్చేస్ చేశారు. హెల్త్ ప్రొడక్ట్స్, పేస్ట్, ఆయిల్స్, షాంపూస్. ప్రతి పర్సన్ నా దగ్గరికి వచ్చి ఈ ప్రొడక్ట్స్ అనేవి తీసుకున్నారు. నాకు ప్రొడక్ట్స్ అనేవి బాగా సేల్ అయ్యాయి. ఎంతోమంది మహిళలు ఇక్కడ తమ వర్క్స్ని ప్రజెంట్ చేస్తున్నారు అంటే దానికి కారణం డిజిటల్ మహిళా అధిష్టానం మెంబర్సే. థ్యాంక్ యూ ఆల్ అధిష్టానం మెంబర్స్. దిస్ ఈజ్ ఆల్ డిజిటల్ మహిళా సంఘం రాజమండ్రి గ్రూప్. ఇలాంటి ఎన్నో సంఘం బజార్స్ని క్రియేట్ చేసి ప్రతి మహిళ జీవితంలో వెలుగు నింపుతున్న ఆశ్లేష మ్యామ్కి నా స్పెషల్ థ్యాంక్స్. ప్రతి మహిళ యొక్క ప్రతిభను గుర్తించి వాళ్ళల్లో చైతన్యాన్ని తీసుకొస్తున్నందుకు once again thank you so much ma'am.